మంగళగిరి నియోజకవర్గంలో నాడు నారా లోకేష్ గారు ఓడినాడు వదిలిపెట్టి వెళ్ళిపోలా. ఓడిన రోజున ఆ ప్రజలకు అండగానే ఉన్నాడు, ప్రతి ఇంటికి తిరుగుతానన్నాడు, వాళ్ళకి అవసరమైన కార్యక్రమాలు చేస్తానన్నాడు. ఆయనకి చేతనంత అభివృద్ధి చేసి చూపించాడు. అక్కడ అవకాశంత మేరకు ఆయన చేతిలో ఏ అవకాశం ఉంటే అవకాశం ఆ మంగళగిరి ప్రజలు ఏది కోరుకుంటే అది. ఓడిపోయినాక 2019 నుంచి 24 మధ్యలో కూడా అన్ని కార్యక్రమాలు చేశాడు. ఆయన గెలిచినాక మొన్న ఎన్నికలకు ముందు మంగళగిరికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాడు. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు పనిచేస్తున్నాడు ఆయన. మంగళగిరి సుందరమైన నియోజకవర్గం తయారు కాబోతుంది 2 సంవత్సరాల్లోనే. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఈ సందర్భంగానే వాళ్ళ ఇళ్ల పట్టాలు ఎన్నికల సమయంలో ఏదైతే ఆయన ఇళ్ల పట్టాలు వాగ్దానం చేశారో అది నెరవేరబోతోంది. పట్టాలు అందించబోతున్నారు. ఇప్పుడు మంగళగిరి వాసుల పేద ప్రజల చిరకాల కళది. ఈ 30 సంవత్సరాల్లో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. అక్కడ ఎమ్మెల్యేలు చాలా మంది అయ్యారు, ఎవరు పట్టించుకున్న పాపన పోల. కరకట్ట కమల్ హాసన్ విన్యాసాలు చూసాం. అంతకుముందు కమ్యూనిస్టులు పనిచేశారు. అక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 82లో టీడీపీ ఎమ్మెల్యేగా కోటిసారి గెలిచిన తర్వాత మళ్ళీ మొన్న 24లో నారా లోకేష్ గారే ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున. మధ్యలో చాలా మంది చాలా రకాలుగా చాలా పార్టీ నుంచి గెలిచారు. కాకపోతే ఎవ్వరూ పనిచేయలేదు. హామీలు ఇచ్చారు, గెలవటం, ఎగ్గొట్టి పారిపోవటం. ఆ కరకట్ట కమల్ హాసన్ 2 సార్లు గెలిపించినట్టున్నారు. ఒక సంఖలో ఫైలు పేడ బుట్ట తప్ప ఆ ప్రజలకు చేసిందేమీ లేదు. పేదలకు పట్టాభిషేకం. మంత్రి లోకేష్ హామీ ఇస్తే నెరవేరినట్టే. మంగళగిరి పేద ప్రజల కళ నెరవేరబోతోంది. ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చారు, కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేస్తూ నారా లోకేష్ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందజేసి మంగళగిరి పేద ప్రజల దశాబ్దాల కళ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 91,413 ఓట్ల మెజారిటీతో మంగళగిరి ప్రజలు నారా లోకేష్ ను గెలిపించారు. గెలిచిన మొదటి రోజు నుండే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే దిశగా లోకేష్ కార్యాచరణ మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిన సమస్యల పరిష్కారం కోసం పట్టుదలతో పనిచేస్తున్నారు. ఎన్నికల ముందు లోకేష్ ఇచ్చిన హామీలో ప్రధానమైంది ఇళ్ల పట్టాల సమస్య. ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. వారంతా తాము నివసిస్తున్న భూమిని రెక్కల కష్టంతో నిర్మించుకున్న గూడుని క్రమబద్ధీకరించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎంతో మంది నాయకులు వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందినా ఆ హామీ అమలుకు కనీసం కృషి చేసింది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మంగళగిరి శాసనసభ్యుడిగా నారా లోకేష్ పేదల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని కార్యాచరణలో పెట్టారు. గత 10 నెలల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న ప్రజల వివరాల సేకరణ దగ్గర నుండి వివిధ శాఖలతో సమన్వయం, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులే ఇళ్లకు వెళ్లి దరఖాస్తులు నింపడం వరకు అన్ని దశలను నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు. అత్యంత క్లిష్టమైన అటవీ భూములు, రైల్వే భూముల సమస్యను కూడా పట్టుదలగా తీసుకుని పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. మొదటి దశలో 3,000 ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారి భూమిని, వారి నిర్మించుకున్న ఇంటిని క్రమబద్ధీకరించి శాశ్వత హక్కు కల్పిస్తూ ఇంటి పట్టాలు అందజేయనున్నారు. పట్టాల పంపిణీతో పేదలకు భరోసా లభించనుంది. ఏప్రిల్ 3న మొదటి పట్టాను ఉండవల్లి గ్రామంలో అందజేయనున్నారు. నారా లోకేష్ స్వయంగా లబ్ధిదారుల నివాసానికి వెళ్లి పట్టా అందజేసి మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుండి మంగళగిరి డాన్ బోస్కో స్కూల్ను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న వేదికపై లబ్ధిదారులకు నారా లోకేష్ ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 4న ఎర్రబాలెం, నీరుకొండ, కాజా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి లోకేష్ పట్టాలు అందజేస్తారు. ఏప్రిల్ 7న పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, కొలలకొండ, పద్మశాలి బజార్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు, ఏప్రిల్ 8న రత్నాల చెరువు, మహానాడు 2కు చెందిన లబ్ధిదారులకు, ఏప్రిల్ 11న సీతానగరం, సలాం సెంటర్, డ్రైవర్స్ కాలనీకి చెందిన లబ్ధిదారులకు, ఏప్రిల్ 12న మహానాడు 1, ఉండవల్లి సెంటర్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తంగా 3,000కు పైగా పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ముఖ్య నాయకులు, నారా లోకేష్ భారీ విజయానికి కృషి చేసిన ఆయా గ్రామాల వార్డుల ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి అంటే అది. మీరు చెప్పినట్టు సొల్లు కబుర్లు చెప్పడం కాదు, చెప్పింది చేసి చూపించడమే చిత్తశుద్ధి అంటారు. మాట తప్పను, మడమ తెప్పను, ఉండవల్లి ఉండను, గెలుస్తూనే ఉంటాను, ఓడిపోతే బెంగళూరు యలహంక పారిపోతాను, ఈ కథలు, ఈ మాటలు ఉండవు. మీరు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ ఉండవల్లి అయితే మీరు ఉండి పరిపాలన చేశారో అదే ఉండవల్లి ఉన్న నియోజకవర్గం మంగళగిరిలో నారా లోకేష్ గారు ఓడిపోయినా ఆయన అదే నియోజకవర్గంలో 5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు.
గెలిచాక కూడా అదే నియోజకవర్గంలో ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాడు, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాడు. ఆయన నియోజకవర్గంలోనే మీ ఇల్లు కూడా ఉంది. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా అక్కడే ఉంది, మీ ఇల్లు కూడా అక్కడే ఉంది. ఎమ్మెల్యేగా అక్కడ తిరుగుతా ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నామని అంటారని భయంతో ఆయన మొహం చూపించలేక మీరు బెంగళూరు పారిపోయారు. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు నిజం ఒప్పుకోవాలి. చూడండి, మీ ఇల్లు కూడా ఏమైనా ఆక్రమణలు ఉంటే ఒక దరఖాస్తు చేసుకోండి, అవకాశం ఉంటే పరిశీలించి రెగ్యులేట్ చేస్తాడు అది కూడా ఆయన.